హలో. వెల్కమ్ టు నిక్షాల.com. ఈరోజు మనం వచ్చేసి వీసా ప్రాసెస్ కోసం అసలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏంటి అనేది చూద్దాం. అంతకన్నా ముందు నిక్షాల రీసెంట్‌గానే ఫేస్‌బుక్ తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. ఆహ్, మీ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతది. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారా? లేదా అక్కడ ఉన్నోళ్ళైనా ఓకే. మీరైతే గ్రూప్ అయితే షేర్ చేయండి. ఓకే. సో, దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఇప్పుడు మనం చూద్దాం అసలా జర్మన్ వీసా డాక్యుమెంట్స్‌కి, జర్మనీకి వీసా డాక్యుమెంట్స్ మనకి ఏం కావాలి? ఏంటి? మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ మీకెలా హెల్ప్ అవుతది? అంటే మీకు వీసా ప్రొడక్ట్ కావాలి అంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ స్కానర్ స్కాన్ చేయండి. దాని తర్వాత వచ్చేసి లేదు అంటే ఆహ్, ఈ వీడియోలో చూపించిన విధంగా www.nexara.comకి www.nexara.com సెర్చ్ చేస్తే మీకైతే హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక కిందకి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకైతే మటుకు మీరు చూడొచ్చు. మీకిక్కడ మొత్తం ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నిక్షాల్.com రీసెంట్‌గా అప్డేట్ అయ్యి బోలెడన్ని కొత్త ప్రొడక్ట్స్, ఫీచర్స్‌తో వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి ప్రొడక్ట్ స్టూడెంట్ వీసా దీని మీద క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేయగానే ఒక్కసారి మనం అసలు చూద్దాం అసలు స్టూడెంట్ వీసాలో కావాల్సినవి ఏంటి? అసలా వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది. సో, ఇక్కడైతే మీకైతే పేజ్ ఓపెన్ అయింది. సో, చూడండి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్. వీసా అప్లికేషన్ దీన్నే మనం వీడెక్స్ ఫార్మ్ అని కూడా అంటాము. వాలిడ్ పాస్‌పోర్ట్ అంటే మన దగ్గర పాస్‌పోర్ట్ ఉండాలి. తర్వాత అడ్మిషన్ యాక్సెప్టెన్స్ లెటర్. ఒక యూనివర్సిటీకి అడ్మిషన్ వచ్చాక మీరైతే వీసాకి అప్లై చేయగలరు. సో, ఆ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ లెటర్ ఒకటి. తర్వాత ఎస్ఓపి టెంప్లెట్స్ కోసం దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు సెపరేట్‌గా బై చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ సర్టిఫికేట్. ఇట్ మైట్ బి జర్మన్ లాంగ్వేజ్, ఇట్ మైట్ బి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ బోత్. 2 సర్టిఫికేట్స్ ఉన్న ప్రాబ్లమ్ అండి. తర్వాత సీవీ. ఆ సీవీ టెంప్లెట్స్ కావాలన్నా మీరు మళ్ళీ సెపరేట్‌గా పర్చేస్ చేసుకోవాలి. సేమ్ గోస్ ఫర్ జర్మన్ వీసా కావాలంటే యాస్ వెల్. బ్లాక్డ్ అకౌంట్, ట్రావెల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. సరే ఇయన్నీ ఓకే. మరి ఇందులో ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే, సో చూడండి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే స్టూడెంట్ వీసా కనిపిస్తది. అసలు స్టూడెంట్ వీసాలో ఏముంటాయి, ఏంటి అనేది చూద్దాం. హౌ టు బుక్ యువర్ వీసా స్లాట్. అసలు వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి అనేదైతే ఉంటది. అండ్ హౌ టు అప్లై ఫర్ ఏపీఎస్ సర్టిఫికేట్ అండ్ హౌ టు ఫిల్ వీసా అప్లికేషన్. హౌ టు అప్లై ఫర్ ఏపీఎస్ సర్టిఫికేట్. నాకు తెలిసి ఇది ఏపీఎస్ సర్టిఫికేట్ రీసెంట్‌గానే ఒక 1 ఇయర్ 1 ½ ఇయర్ అవ్వుంటది వచ్చి. అయితే ఏంటంటే ఏపీఎస్ సర్టిఫికేట్‌లో ఫీజ్ మీరొచ్చేసి 18,000 కట్టాలి. ఓకే. మీరు చిన్న తప్పు వచ్చినా సరే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టాలీ అవ్వకపోతే ఈపీఎఫ్ సర్టిఫికేట్ రాదు. అట్ ది సేమ్ టైమ్ మీ 18,000 కూడా రాదు. నో రీఫండ్. వాళ్ళైతే రీఫండ్ ప్రొవైడ్ చేయరు. మీరు ఫస్ట్ టైమ్ అంతా 18,000 కట్టాలి. సెకండ్ టైమ్ ఎళ్ళినా 18,000 కట్టాలి. థర్డ్ టైమ్ ఎళ్ళినా 18,000 కట్టాలి. అలా ఎళ్ళిన ప్రతిసారి ఏపీఎస్‌కి 18,000 కడుతూనే ఉండాలి. సో, ఏపీఎస్ అనేది ఇంతకుముందు చైనా, మంగోలియా, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్‌లో ఉండేది. మనకు కూడా ఇప్పుడు మ్యాండేటరీ చేసాడు. సో, అసలు ఏపీఎస్ అంటే ఏంటంటే, బేసిక్‌గా మీరు ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ ఒరిజినలా లేదా ఫేక్ డాక్యుమెంట్సా అని వెరిఫై చేసేదే ఏపీఎస్ సర్టిఫికేట్. ఓకే. ఆ తర్వాత వీసా అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి అనేది. సో, బేసిక్‌గా మనకి ఈ ప్రొడక్ట్ అయితే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎందుకంటే 18,000 పోగొట్టుకోవడం కన్నా దీని ప్రైస్ వచ్చేసి 200 పెట్టి ఇది ఒక్కసారి కొనుక్కొని చూసుకుంటే మీకు ఈజీ అవుతది. మీరు ఏ తప్పు చేయలేదన్న ఇంటెన్షన్ ఉంటది. సో, మీకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన స్టూడెంట్ మా దగ్గర స్టూడెంటే. అయితే ఏంటంటే మా దగ్గరికొచ్చాడు. లైక్ ఆల్రెడీ హి హాస్ అప్లైడ్ ఫర్ వీసా ఇవన్నీని. బట్ ఈపీఎస్ సర్టిఫికేట్ రాలేదు. ఏంటి అంటే విషయం అతని పేరు వంశీ. వంశీ. మనం జనరల్‌గా వంశీ ఎలా రాస్తాం వీఐఎంఎస్ఏ. మనోడు తొందరలోనే వీఎంఎస్హెచ్ఏ అని రాసేసాడు ఏపీఎస్ సర్టిఫికేట్‌లోని. ఆ నేమ్‌కి, ఈ నేమ్‌కి తేడా లేదని డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఏపీఎస్ సర్టిఫికేట్ అయితే రాలేదు. ఇందులోని మెయిల్‌లో కూడా అదే చెప్పారు. లైక్ నేమ్‌కిని అక్కడ ఉన్న నేమ్‌కిని డిఫరెన్షియేషన్స్ వస్తున్నాయి. సో, మీకైతే ఏపీఎస్ సర్టిఫికేట్ సో, అది అక్కడ మీరొచ్చేసి ఒక్క చిన్న లెటర్ పోయినా 18,000 మీకు పోతది.
సో, నాకు తెలిసి జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలని మీరైతే చూసుకోండి. ఒకసారి సబ్స్క్రిప్షన్ ప్లాన్ 200 జస్ట్ 200 పెట్టి ఒకసారి తీసుకొని అసలు వీడియో ఎలా ఫిల్ చేయాలి, ఏపీఎస్ సర్టిఫికేట్, వీసా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, తర్వాత స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇయన్నీ చూసుకొని మీరైతే ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా ఇదైతే హెల్ప్‌ఫుల్ అవుతది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే nd@nexala.comకి మెయిల్ చేయండి. మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాండ్ అవుతారు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మీరైతే ఈ ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ స్టూడెంట్ వీసాది కూడా నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.